హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నాగ్ సార్ డే 7 నాగ్ సార్ వచ్చినప్పుడు సరే నాగ్ సార్ పోయినా కొద్దిసేపటికి మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారు. ఈ ప్రియా ఈ సంజన వీళ్ళకైతే ఏం గొడవలో నాకు పిచ్చి కోపం వస్తుంది. ఓకే, ఎంత ఓవర్ సంజన ఓకే సంజన చెప్తుంది. ఓకే, కిచెన్ డిపార్ట్మెంట్లో ప్రియా పెద్దనే కాదని నేను చెప్పాను, కానీ ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తుందో నాకు అర్థమవుతుంది. ప్రియా అయితే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. సార్ నామినేషన్ కలిసి ప్రియాని పంపించాలి, ఇంటికి పంపించాలన్న అంత అనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. నాకు సార్ పోయిన వెంటనే సంజనతో గొడవ చేస్తుంది. వెనక గొడవ చేసిన తర్వాత ఓకే లీడర్ని నేను ఇట్లా పెట్టుకోవాలనుకుంటున్నా అది ఇది అని చెప్తున్నాను. లేదు నేను ఇయ్యను అదే అంటారు. మనీష్ చెప్తుంటారు. మనీష్ ఓకే నీకేం టాస్క్ ఇవ్వలేరుగా, నీవే దానికి ఏ లీడర్ని చేయలేరుగా, నువ్వు మూసుకొని కూర్చో అన్నట్టు మాట్లాడుతుంది ప్రియ. అట్లా మాట్లాడుతుంది. చాలా కోపం వస్తుంటుంది. నాకైతే ఫుల్ కోపం వచ్చింది. ఇంకా అట్లా సరే అనుకొని బయటకు పోతాడు. మనీష్ ఏమన్నాడు, మనీష్ ఏడుచుకుంటా ఇమానుయల్తో చెప్తారు. చాలా ఘోరం. ఓనర్స్ కామనర్స్ అంటేనే బ్యాడ్ వే తెచ్చేంత ఘోరంగా ఉన్నారు వీళ్ళు, చాలా ఘోరంగా ఉన్నారు. శ్రీజ ప్రియ వీళ్ళు కెమెరా ఉంటే చాలా ఆ కెమెరా ముందు ఏదైనా చేయాలి, ఏదైనా గొడవ పెట్టుకోవాలి, ఏదైనా మాట్లాడాలి, ఏదైనా ఉంటుందని ఇమానుయల్తో ఏడ్చుకుంటుంటారు. ఒకటి ఓవర్ యాక్షన్ స్టూపిడ్ ఈడియట్స్ అని గది ఒక్క మాట్లాడడం అయితే అసలు బాగలేదు. కానీ అన్నిట్లో ఓకే నైస్. ఓకే, అయితే ఈ కామనర్స్ అనే దానికే చాలా ఘోరంగా తెస్తున్నారు వీళ్ళైతే. కెమెరా ఉంటే చాలని భలే మాట్లాడతారు. అదైతే హైలైట్. రియల్ చెప్తున్నా, కెమెరా ఉంటాయి. ఈ చిల్లర పంచాయతీలు అని మాట్లాడుతుంటారు మనీష్. సూపర్, ఇది హైలైట్. హరీష్ని కన్ఫెక్షన్ రూమ్లోకి రమ్మని చెప్తాడు. హరీష్ నిజంగా వామ్మో ఏంద్ర బాబు ఇంత ఘోరంగా ఉన్నాడు ఈ హరీష్ అని అనిపించింది నాకైతే. కన్ఫెక్షన్ రూమ్లోకి రాండి హరీష్ అని చెప్తాడు. సరే అని పోతాడు. పోయినప్పుడు ఏమైంది హరీష్ మీకు అంటే, మీకు తెలియంది ఏం లేదు కదా సార్, నాకు ఇట్లా నచ్చుతలేదు, ఇట్లా రెడ్ ఫ్లవర్ అన్నది నేను వేరే అని ఆయన థింకింగ్ ఆయన చేసిండు. సూపర్ నిజంగా. కానీ ఫుడ్ తినకుండా ఎందుకు ఉండాలి, ఆయనకు చాతన కూడా అవుతలేదు పాపం. నిజం. భరణి తనుజ ఈ మేనలి సంజన వాళ్ళు నిన్ను ఎట్లా అన్నారు, ఆడవాళ్ళని ఎట్లా చూసారు, వామ్మో చాలా మొండితనంగా ఉండేటట్టు ఉండు. నాకైతే అమ్మో దేవుడా అనిపించింది. తర్వాత నిజాయితీ ఉన్న వాళ్ళు షష్ఠి, ఫ్లోరా, సుమన్ శెట్టి, రామురాతలు వీళ్ళు తప్ప ఇంకెవ్వరు నిజాయితీ అయితే లేరు అని చెప్తుంటారు. అయితే హరీష్ మీరు అగ్ని పరీక్ష అనే ఒక పెద్ద దాన్ని దాటుకుని ఈ వరకు వచ్చిండ్రు, ఎలా ఉండాలి, చాలా మీరు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటే ఎలా, అన్ని పరిస్థితులు ఎదుర్కోవాలి కదా అని బాగా మాట్లాడతాడు. అయితే నేను ఎదుర్కోగలుగుతాను సార్, కానీ నాకు తినే ఒక్క పూట తిండిని కూడా మరీ అంత ఘోరం చేయడం నాకు నచ్చలేదు సార్ అది అంటే నాకు ఉంటుంది అంటే, హరీష్ మీరు చెప్పింది వినాలి అని మాట్లాడతాడు. ఆయన హరీష్ కొంచెం మొండితనం, అమ్మో చాలా మొండితనం అనిపిస్తుంది కొంచెం కూడా, చాలా హరీష్ వీళ్ళిద్దరు రామ్ మీరు కన్ఫెక్షన్ రూమ్లోకి రండి అంటే, అయితే వచ్చినాక మీరు హరీష్ గారిని మంచిగా చూసుకోవాలి, ఓకే జాగ్రత్త చూసుకోవాలంటే సరే సార్ అంటారు. ఇంకా వచ్చినాక కన్ఫెషన్లో కూర్చొని హరీష్తోనే మాట్లాడుతుంటారు. నిజంగా రామ్ క్యూట్, రియల్ బిజినెస్ చాలా బాగుంటుంది. వెనక కన్ఫెషన్ భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చి నిజంగా భరణి గారు కూడా హైలైట్ అనిపించింది నాకైతే. నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఓకే ఆ గుడ్ విషయంలో కొంచెం కోపం వచ్చింది, కానీ భరణి గారు చాలా హైలైట్ అనిపించింది. ఫుడ్ మీరు తినమని అంటారు కదా, తినండి వచ్చి అని అంటారు. వచ్చిందంటే వద్దు థ్యాంక్ యూ అంటారు. శ్రీజ వస్తుంది. శ్రీజ వచ్చి ఫుడ్ తీసుకుని, నిజంగా శ్రీజ కూడా హైలైట్, రియల్ చెప్తున్నా శ్రీజ సూపర్. నిజంగా ఆమె మాట్లాడొద్దు నీ వల్లనే గెలిచిన అని ఆమె అంతా మాట్లాడినా కూడా మీ ఫుడ్ తినడం ఒక బాధ్యత. మీరు ఫుడ్ తినండి, ఫుడ్ తిన్న తర్వాత ఏదైనా చేసుకోండి ప్లీజ్. హరీష్ గారు 2 days నుంచి మీరే ఫుడ్ అంటే నేను ఇలాంటి వాళ్ళతో నేను ఉండాలనుకుంటలేను, నేను ఫుడ్ తినను సీరియస్గా మాట్లాడుతుంటాడు. అది ఈమె ఇంకా కామశాల ఫుడ్ పోతుంటే రామ్ అంటాడు ఇక్కడ పెట్టు నేను తినిపిస్తా, ఇక్కడ పెట్టు అంటారు. ఎంత అడుకున్నా అబ్బా హరీష్ ఎంత ఓన్లీ వాటర్తోనే ఉంటాడు. ప్రియా ఇమాన్యుయల్ వీళ్ళు మాట్లాడుకుంటారు. శ్రీజ వీళ్ళు మాట్లాడుకున్నారు. అరే ఫుడ్ నేను కూడా తినమని చెప్పాను, నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినప్పుడు కూడా ఓకే నువ్వు అది రాదంటే ఎంత అనిపిస్తుంది. నేను బాడీ షేమింగ్ అనేది నేను చేసినానే అట్లా అనడం నాకు నచ్చలేదు. ఆ విషయంలో అయితే నేను చాలా ఉన్నాను. కానీ ఫుడ్ తినండి అన్న, ఫుడ్ ఓకేనా అంటే ఓకే అని చెప్పింది. కానీ ఏమన్నా కానీ ఆయన చూస్తే బాధ అనిపిస్తుంది అని అంటాడు. అది ఓకే అయిపోయింది. నైట్ మార్నింగ్
లేస్తుంది. సంజన లేచి ఆ ఆరెంజ్లు ఉన్నాయి తీసి ఆడ దాచిపెడుతుంది. ఎందుకు దాచిపెడతా అంటే సంజన ఓకే ఫుడ్ అదేంటంటారు వీళ్ళు ప్రియ చాలా మాట్లాడుతుంది, చాలా విషయాలుగా ఓవర్ చేస్తుంది కాబట్టి సంజన అట్లా చేస్తుంది. సంజన అట్లా చేయడంలో తప్పు లేదని నేను అనుకుంటా. ఎందుకు తప్పు లేదంటే ఓకే ఈ ప్రియ ఎంత ఓవర్ చేస్తుంది ఇంకా మొత్తం కోసేపటికి. నేను ఇంతమంది బాత్రూమ్ కోతున్నప్పుడే స్నానం కోతున్నప్పుడు ఆడ ఫ్రూట్స్ ఉండే, ఇప్పుడు వేడుకోయినా అని అంటారు. అనక డే 8లో భూమి బదులు నాకు ఆ సాంగ్ వస్తుంది. ఓకే అందరు డ్యాన్స్ చేస్తారు. పాపం హరీష్ అయితే శాతం కూడా అవుతలేదు ఆయనకు. ఓకే నైట్ ఒక విషయం నైట్ కళ్యాణ్ కూడా కలుపుకొని వచ్చి నేను తినిపిస్తే ఒక్క బయట మీరు నా నాన్న ఏజ్ ఉన్న వాళ్ళు తినండి అంటే కూడా ఆ కళ్యాణ్ ఆ హరీష్ ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తుండో. తిండిపోయినా ఎందుకు కలగాలి, వాళ్ళు వండుతారని. ఇప్పుడు సుమన్ శెట్టి వండుతున్న మళ్ళీ తింటే బాగుండని నాకు అనిపిస్తుంది. అయితే ఇంకా తిన్నాడు. తర్వాత ఇంకా బొమ్మల సాంగ్ వస్తుంది. ఇంకా అయిపోతే పడుకుంటారు. ఆయనకు చాతన కూడా అయితే లేదు, పడుకుంటారు. ఇంకా పడుకుంటా ఇంకా అయిపోతుంది. పడుకున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. తర్వాత సుమన్ శెట్టి బొమ్మల సాంగ్ వస్తుంది. ఇంకా అందరూ ఫ్రూట్స్ కోసం ఈ ప్రియ అయితే అందరు కళ్ళు కనిపించట్లేదా, మీకు కళ్ళు పెట్టుకొని అని ఒక విచిత్రంగా మాట్లాడుతుంది, చాలా ఓవర్గా మాట్లాడుతుంది. ప్రియని ఈసారి ఇంట్లోకి బయటకు పంపించాలి. సపోజ్ హరీష్ గారు పోకపోతే హరీష్ ఫుడ్ తింటే మంచిగా గట్టిగా ఉంటే మాత్రం పక్క హరీష్ ఉంటాడు, లేకపోతే పక్క ప్రియ పోతుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత కిచెన్లో ఇంతమంది ఉన్నారు, ఎవరు కన్ను కనిపించలేదు, ఇంతమంది గ్యాంగ్ ఉంటుంది అంటే ఇంకా తనుజ అంటది ప్రియ కళ్ళు కనిపించలేవా అది ఇది మాట్లాడకండి, నేను చూస్తే చెప్తారు. మేము ఆల్రెడీ ముందు ఒకసారి అయినా వర్షానికి జరుగుతుందని అరుస్తుంటుంది ఆమె తనుజ కూడా. అరుస్తుంటే లేదని అంటారు. తర్వాత దొరికిన తర్వాత చూస్తుంటారు. సుమన్ ఊడుచుకుంటా మస్తు చాలా మంచిగా సుమన్ గారు నిజంగా. సార్ ప్లీజ్ సార్ ఫుడ్ తినండి సార్ అంటే నేను తినను అని హరీష్ చాలా మొండితనంగా ప్రవర్తిస్తుండు. ఫుడ్ తిన తర్వాత ఇంకా కొంచెం అదేంటంటారు సంజన ఒక కిస్ ఇచ్చి సంజన తనుజకు ఒక ఫుడ్ ఒక బయట పెడుతుంది. తర్వాత ఇడ్లీ వస్తుంది, 10 minutesకి ఇడ్లీ వస్తుంది. నాకు సార్ థ్యాంక్ యూ సార్, మీరు నాకు సార్ చెప్తాన్నారుగా అందుకే థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఫుడ్ తెచ్చినందుకంటే ఏమైనా అంటారు. నేను బయట ఇడ్లీ అస్సలు తిన్నాను కానీ ఇక్కడ ఇవే బంగారం అని అనిపిస్తుంది అని అంటారు. అందరు ఫుడ్ తింటుంటారు. చాలా నిజంగా అందరూ వాము చాలా బాగుంటుంది. సుమన్ శెట్టి వస్తాడు. సుమన్ శెట్టి అయితే ఈ ఫుడ్ డౌట్ వస్తుంది నాకు, 3 పూటలు ఇది పెట్టాలి కాబట్టి అలా నువ్వు లేనిపోను క్వశ్చన్ పెట్టగా నాకు పుదీనా అంటారు, అది హైలైట్ అనిపిస్తుంది. తర్వాత ఇంకా శ్రీజ వీళ్ళు ఇంకా అది బాగా మాట్లాడుకుంటారు, అది హైలైట్ అనిపించింది. డెమాన్ పవన్ డెమాన్ పవన్ బయట కూర్చొని ఫుడ్ తింటుంటారు. అయితే ఇమాన్యుయల్ అంటుంటాడు తనుజ అంటది చూడు వాళ్ళ జంట, ఆ జంటను చూడు అని మాట్లాడుతుంటారు. అది నిజంగా వెనక వాళ్ళిద్దరు బయట ఉంటారు. రీతు డిమాండ్ పవన్ లవ్ ట్రాక్ వేస్తున్నారు, అది మనకు అందరికీ తెలిసిందే హైలైట్. వెనక ఎన్నెళ్ళు వస్తాడు, ఒక నిమిషం ఆగండి. డిమాండ్ పవన్కి దోశ వేసేస్తుంటుంది. అయితే దోశ వేస్తుంటే ఇమాన్యుయల్ అంటాడు ఓ పెద్ద ఆవిడ చిన్న పిల్లగానికి డిమాండ్ వేసేస్తుంది, ముసలావిడ అంటే రీతి ప్రియ అంటే ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు సేమ్ ఏజ్ వాళ్ళిద్దరు ఏజ్ కూడా తెలుసుకున్నారు అన్నట్టు అది హైలైట్ అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. తర్వాత సంజన రీతు ఇద్దరు గొడవ అవుతుంటుంది. నువ్వు ఊకే ఇంట్లోకి వస్తున్నావు, ఇంట్లోకి రావద్దు, ఏదో విషయాలు అందరికన్నా నువ్వే తింటున్నావు, అందరిది వాళ్ళది అని అంటారు. పాపం అనిపించింది నాకు అదైతే. ఏంద్ర బాబు ఆయన ఎట్లున్నా అలాగ చేసుకొని ఆమె తింటుంది, మీరు తింటారు ఆయన ఆ విషయం అనిపించింది. తర్వాత వంట మార్చేస్తుండే బిగ్ బాంబ్ ఆల్రెడీ సుమన్ కేషన్ కాబట్టి తీయొద్దు సుమన్ని, కానీ సుమన్ బిగ్ బాంబు నేను చూస్తాను అంటే ఈ సంజన విచిత్రం అయిపోతుంది. కుకింగ్ అసిస్టెంట్గా నేను చేస్తాను సుమంత్ గారు చెప్తారు, అది హైలైట్. వెనక ఈ ఇంట్లో మొత్తం దొంగతనాలు జరుగుతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. అది అంటే ప్రియ ఏమంటుంది గజ దొంగ అని చెప్తుంది, దొంగతనం జరుగుతుందని చెప్తుంది, అది హైలైట్ అనిపిస్తుంది, సూపర్ అందరు నవ్వుతారు. తర్వాత ఆమె బట్టలు కాడ కూడా పక్క డౌట్ ఈమె తనుజ బట్టలు పిండుతాడంట, తనుజ బట్టలు పిండిక రాదంట. ఏం ఘోరం రాని మనుషులు రియల్ చాలా విచిత్రం అనిపిస్తుంది. తర్వాత ఇమాన్యుయల్ తనుజ చెప్తుంటారు బయట రీతు డిమాండ్ పవన్ తింటుంటే చూడు ఆడ అదేంటంటారు
చూడు అక్కడ వాళ్ళ జోడిని చూడు, వాళ్ళ జోడి రిమైండ్ పోతాడు. నేను రీతుని మిస్ అయిపోతున్నా, రీతును చూడదు వాళ్ళు మాట్లాడుతుంటాడు. ఇంకా పాపిస్తోడా నువ్వొచ్చు ఇద్దరి మధ్యలో కట్టు పెట్టు అని అదిలో జోగా ఫండ్గా అంటాడు. ఫండ్గా అంటే ఇంకా వచ్చినాక ఇట్లా తనుజ కూడా ఇట్లా వస్తుంటాడు. తనుజ కూడా ఇట్లా వస్తున్నప్పుడు తనుజ నా నడుము గిల్లకు అంటే నేను ఆయన ముట్టుకుని నడుము గిల్లకంటే అక్కడ నడువేను చూపి అంటే ఇది నడువు కదా ఊడుమా చెప్పు అని అది ఫుల్ ఫన్, చాలా చాలా ఫన్ అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత నామినేషన్ స్టార్ట్ అయింది. ఈ వారం నామినేషన్ చేసే ప్రక్రియ ఒక్కొక్కరు ఇద్దరు ఆ కలర్ ముఖం మీద రుద్దాలి అని అంటారు. అది హైలైట్ సూపర్. తర్వాత తనుజ ఓకే అని చెప్తుంది. అయితే ఫస్ట్ బిగ్ బాస్ కెప్టెన్ కూడా నామినేట్ చేయాలంటే కెప్టెన్ నామినేట్ చేయొద్దంటే ఈ అని క్లాప్స్ కొడుతుంటుంది మన సంజన. హైలైట్ నిజంగా బాగుంటుంది. తర్వాత హరీష్ని పిలుస్తుంది. హరీష్ గారు నేను నామినేట్ చేయాలనుకున్నా, నాతో మొన్న నాతో మాట్లాడింది నాకు నచ్చలేదు సార్, మీరు నా బిహేవియర్ నా మొక్కం అది ఇది మాట్లాడి నచ్చాలంటే ఓకే నేను చెప్తా వినండి. ఫుడ్ గురించి ఫస్ట్ రోజు వచ్చిన రోజు ఎవరి గురించి ఎవరు తెలియదు అంటే ఫుడ్ గురించి ప్రియాకు ఆకలేసింది, కొంచెం ఉంది అలా అన్నం అయిపోయింది. కానీ ఆకలేదు, నాకు ఎగ్గు ఆమ్లెట్ వేసేసి ఇచ్చారు. కానీ ఆ రోజు ప్రియా కొంచెం అయితే ఆ సగం కడుపుతోనే వాడుకుంది. అర్థమైందా మీకు అని అంటారు. తనుజ అని ఇట్లా అంటుంది. అని అంటుంది తనుజ. అస్సలు నాకు నచ్చలేదు. ఒక సంస్కారం అనేది ఉండాలి కదా మనిషి అనేది. నిజంగా ఫుల్ కోపం వచ్చింది. ఏంద్ర బాబు ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది అనిపించింది. చాలా ఓవర్ చేసింది. నాకు అసలు సార్ హరీష్ గారు సరే మీరు అంటారుగా సరే ఓకే నేను మిమ్మల్ని నీ అని అంటూ మాత్రం క్షమించండి సారీ అని చెప్తాను. తర్వాత ఓకే ఇది బాగా చేసేపు చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు తనుజ ప్యాంట్లు బాగుంటాయి, మాస్క్ మ్యాన్ ప్యాంట్లు అయితే బాగుంటాయి. నిజంగా బామ్మ ఈ 2 రోజులు తినకుండా గట్టిగా మాట్లాడుతూ సూపర్ అనిపించింది ఆ విషయం. ఫ్లోరా తనుజ ఫ్లోరాని తనుజ నామినేషన్ చేస్తారు. నామినేషన్ చేసి ఏముంటుంది మీరు ఫుడ్ గురించి చెప్తాను, మీరు చాలా మంచి వాళ్ళు ఓకే ఫ్రీ బర్డ్ అన్న మాటలు కానీ మీరు అనే మాటలు అయితే చాలా బ్యాడ్ ఉన్నాయి, నాకైతే అది నచ్చలేదు అని చెప్తారు. హైలైట్ ఆ విషయం. కండిషనర్ షాంపూలో కలపడం అది ఎంతవరకు కరెక్ట్ అని అది నాకు కూడా తప్పు అనిపించింది. ఆమె కొంచెం ఫ్లోరా కొంచెం విచిత్రంగా ఆలోచిస్తుంది, అది తప్పు అనిపించింది. ఓకే ఎంతవరకు ఆలోచిస్తారు అని మీరు అంటారు. అన్నప్పుడు ఫ్లోర్ ఏమంటుంది తనుజ ఫ్లోర్ ఏమంటుంది ఫ్రీ బర్డ్ అనేది నీకు సంబంధించింది కదా నేను నిన్ను అనలేను, కండిషనర్ అది నీకు సంబంధించింది కదా నేను అనలేదు అట్లా అంటుంది. కానీ ఫ్లోర్ చేసేది అది తప్పే, 100% ఫ్లోర్ చేసేది తప్పు. తనుజ సూపర్ ఇది అంటే తర్వాత మనీష్ వస్తాడు. భరణికి నామినేషన్ చేస్తారు. భరణి నామినేట్ చేసి మనం ఒక జంతువుని పెంచుకుంటాం. ఆ జంతువు కొంచెం ఒక విషయంగా ఉంటుంది. నేను కూడా మిమ్మల్ని అట్లా నమ్మిన, కానీ మీరు ఎగ్జిబిషన్లో స్నేక్ లాగా ప్రవర్తించారు సార్, నాకు అస్సలు నచ్చలేదు, చాలా కోపం వచ్చిందని ఆయన మాట్లాడతాడు. ఓకే ఇది కొంచెం స్నేక్కి కానీ కొంచెం ఓవర్ అనిపించింది. ఓకే తర్వాత భరణి చెప్తాడు ఓకే నేను 100 తప్పులను ఒక మంచి ఉంటే నేను వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ చేయగలిగితే నేను చాలా మంచిగా ఉంటాను. భరణి సూపర్ మాట్లాడింటే హైలైట్. కానీ ఒకటి నేను నిన్ను నామినేట్ చేయకుండా కొంచెం నాకు ఆయన డిమాండ్ పవన్ లుక్స్ కరెక్ట్ అనిపించలేదు, ఎందుకని నేను ఆయన నామినేట్ చేశాను. కానీ డిమాండ్ పవన్కి ఈ రోజు కూడా సారీ చెప్పాను. ఆయన అక్కడి వరకు లాస్ట్ వరకు పోయి వచ్చిండు, చాలా భయమైంది నాకు కూడా. సరే సారీ అని చెప్పాను అని చెప్తారు. ఇంకా వాళ్ళది అయిపోతే సూపర్, చాలా బాగా డిపెండ్ చేసుకున్నాను, హైలైట్ అనిపించింది. తర్వాత రీతుని నామినేట్ చేస్తాడు. రీతుని నామినేట్ చేసినప్పుడు రీతుని ఏమంటాడు నువ్వు ఒక్కొక్క ఇంట్లోకి వస్తున్నావు, మా పర్మిషన్ తీసుకోకుండా ఊరికి వస్తున్నావు, గిన్నెలు కరెక్ట్ కడుగుతలేదు, అక్కడ ఉన్నాయి ఇవి నేను డిమాండ్ పవన్ కూడా చెప్పాను అది ఇదని మాట్లాడతాడు. ఒక హైలైట్. కానీ రీతు చూసి చెప్తాడు నేను అడుగుతున్నా పర్మిషన్ తీసుకున్నా, ఫస్ట్ రోజు ఒకటి వర్సరేజ్ అంటారు, ఫస్ట్ రోజు ఒక విషయానికి తప్ప అన్నిటికీ వస్తుంది మంచిగా ఉంది అని చెప్తుంటుంది, అది హైలైట్. తర్వాత డిమాండ్ పవన్కి నేను చెప్పాను కరెక్ట్ ఉన్నాయి, కానీ డిమాండ్ పవన్ రీతుకు ఏ విధంగా చెప్పిండో మనకు అర్థమైంది. ఆయన నొప్పించకుండా చెప్పిండు. ఈ విషయంలో డిమాండ్ పవన్ అది ఓకే ఒక ట్రాక్ పెట్టుకోవాలనుకుని ఆ విధంగా చెప్పిండు. కానీ రీతు అసలు ఒప్పుకోదు. నాకు చెప్తే అడగండి, నాకు చెప్తారు నన్ను అడిగినావా నన్ను అడిగినావా చెప్పని అరుస్తుంటుంది, అది హైలైట్ అనిపించింది. సూపర్. కానీ రీతు డిపెండ్ చేసుకుంటుంది. ఇంకా నేను చేయనంటే నా బిగ్ బాస్ చాలాసేపు వాళ్ళు అట్లనే ఉంటారు. తర్వాత రీతు వస్తుంది. రీతు వచ్చి నామినేషన్ విషయంలో అంటే నా బిగ్ బాస్ చెప్తాడు
డిఫెండ్ చేసుకోవడం మీ బాధ్యత. నామినేషన్ నేను యాక్సెప్ట్ చేయడం అనేది మీ బాధ్యత కాదని మాట్లాడితే ఒకసారి అనుకొని రీతి వచ్చి నామినేషన్ చేయించుకుంటుంది. ఇది ఇంతవరకు మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరు తప్పు అనిపించారో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కనుక తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.